ఈరోజు సండే స్పెషల్తో పాటు మరో స్పెషల్ కూడా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డిబేట్ని ప్రారంభిద్దాం. విజనరీ లీడర్, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఆయనే సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. అతి చిన్న వయసులోనే సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనతి కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పరిపాలన దక్షుడిగా, సంస్కరణలకు ఆద్యుడిగా, సృష్టికర్తగా ఆయనకు పేరుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల మనసును ఎప్పుడూ ఆయన గెలుస్తూనే ఉంటారు. ప్రజలు ఇప్పటికీ ఆయన పైన చూపిస్తున్నటువంటి అభిమానమే చంద్రబాబు 4.0. ఇక ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు గారి పుట్టినరోజు. ఆయన 75 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సో ఈ 75 సంవత్సరాల్లో ఆయన 25 సంవత్సరాల్లోనే రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేయటం, సో 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం. సో అంటే ఆయన రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది, రాజకీయాల్లోకి రావడానికి గల ప్రేరేపితం ఏంటి, 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి మీ మాటల్లో. నా మాటల్లో చెప్పాలంటమ్మా, సింపుల్గా 3 అడుగులు చెప్తా, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో పుట్టి మా యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో BA చదువుకొని, అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీలోనే MA ఎకనామిక్స్ చదువుకొని, ఆ తర్వాత PhD చేయాలని సంకల్పించి దాన్ని వదిలేసి రాజకీయాల్లోకి విద్యార్థి దశలోని NSUI అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధబద్ధ సంస్థ అయినటువంటి స్టూడెంట్ లీడర్గా ఉండటం, యూనివర్సిటీలో కూడా గెలవటం. అందువల్ల ఆర్థికంగా బలమైన కుటుంబం ఏంగా చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటప్పుడు కొంతమంది పెద్దల ప్రోత్సాహం వల్ల, ఆర్థిక సహాయ సహకారాలు అందించడం వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసినది, నేను విన్నది, గల్లా జయదేవ్ వాళ్ళ తాత ఉన్నాడు. ఈయనకి రాజకీయంగా చదువుకోవటానికి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అడుగులు, అవకాశాలు ఇప్పించింది ఆయన అని చెప్పుకుంటారు. అంతే తప్ప నేను చూసింది కాదు, పట్టింది కాదు. ఆయన రాజకీయ అనుభవం అంత లేదు. నా వయస్సు అంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడేటటువంటి శక్తి వ్యక్తి నా దగ్గర లేదు. నాకు చూసింది, నేను తెలిసింది మాత్రమే చెప్పగలను. నేను 1999లో హైదరాబాద్ రావడం జరిగింది. 1999లో హైదరాబాద్ వచ్చినానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 26 సంవత్సరాలు నా కళ్ళ ముందు హైదరాబాదులో గల్లీ గల్లీ నాకు తెలుసు. హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అయింది, ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడు. నాకు రాజకీయాల పట్ల, మాది రాజకీయంగా కుటుంబమే కాబట్టి నాకు 94 నుంచి రాజకీయాలు బాగా క్షుణ్ణంగా నేను అధ్యయనం చేసేవాడిని. ఎన్టీ రామారావు గారి యొక్క 94 ఎలక్షను ప్రతి మీటింగ్కి ఆ దగ్గర జరిగితే వెళ్ళినోడిని నేను. ఇవన్నీ తెలుసు నాకు. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు. దూరదృష్టి గల్లవాడు అంటారు, రాజకీయ దురంధరుడు అంటారు. తర్వాత అంచనా వేస్తాడు ముందే, ఏంది భవిష్యత్తులో ఏం అవసరాలు, భవిష్యత్తు అవసరాలు దృష్టి పెట్టుకొని అప్పుడు విజన్ 2020 డాక్యుమెంటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి తయారు చేశాడు. ఆ విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే దాన్ని ఏమన్నారు, 420 డాక్యుమెంట్ అన్నారు ప్రతిపక్ష పార్టీలు. దాని ఫలితాలు నేటి యువతరం అనుభవిస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ కలగన్నామా 98లో ప్రారంభించాడు హైటెక్ సిటీని. ఇవాళ 9.5 లక్షల మంది హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగ కల్పన జరిగింది అంటే కమ్యూనిస్టులు ఏమన్నారు, కంప్యూటర్లు కూడుపడతాయా అన్నారు. ఇవాళ ఆ కంప్యూటర్లను కమ్యూనిస్టులు కూడా వాడుకుంటున్నారు. అర్థమవుతుందా? తర్వాత విద్యుత్ సంస్కరణలు తెస్తే ఎగతాళి చేశారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలో ప్రజల్ని
అవేకులుగా పెట్టి అవిజ్ఞానంలో పెట్టేసి ప్రపంచమంతా ఒకవైపు నడుస్తుంటే మనం మరోవైపు నడవటం కరెక్ట్ కాదు. ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలు ఏ వైపు నడుస్తుందో ఆ వైపు నడిచే విధంగా ప్రణాళికలు రచించుకొని అవి పట్టాలు ఎక్కిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదు. దేశం అభివృద్ధి అంటే జనుల యొక్క అభివృద్ధి, సర్వజనీకమైనటువంటి జనుల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఇవాళ లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మినిమం 50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మా ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. అంటే జన్మభూమి అని ఒక కార్యక్రమం తీసుకున్నాడు అప్పట్లో. మేము కూడా చేతులతో మా ఊరు కాంపౌండ్ వాళ్ళకి పునాది ఈ చేతులతో కూడా తవ్వాం, గడ్డపారలు తీసుకుని తవ్వాం. అంటే జన్మభూమి కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు నేటికి ఉంది. ఆ రోజు కట్టింది జన్మభూమి కార్యక్రమం. 2000 సంవత్సరంలోకి వచ్చేసరికి నీరు మీరు అంటే సర్వమానవాళికి ఇండస్ట్రియలైజేషన్కి నీళ్లు కావాలి కాబట్టి భూగర్భ జలాలు అడుగంటుకోకుండా నీళ్లకు సంబంధించిన నీరు మీరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను ఏ విధంగా చెప్తున్నానంటే అదంటే పచ్చదనం పరిశుభ్రత అని కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే 9,36,00,000 మొక్కలు నాటిచ్చాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. 1998లో బాబు గారికి అవార్డు కూడా వచ్చింది. ఆ విధంగా చెప్పుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాడు అప్పట్లోనే. తర్వాత స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ బీసీ కులాలకు ఉండాలని చెప్పి అమలు చేశాడు. 33% స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ సర్పంచులు నా కళ్ళ ముందు జరిగిందే చెప్తున్నాను అన్నమాట. తర్వాత నేను ఇంకా చెప్పాలంటే 1996లో మనం ఒకటి తెలుసుకోవాలి. 1996లో ప్రాంతీయ పార్టీలకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి రాలేదు, భారతీయ జనతా పార్టీకి రాలేదు. ప్రాంతీయ పార్టీలకు అధిక సీట్లు వస్తే దేశాన్ని నడిపించేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు బుధస్కంధాల మీద పడింది. అప్పుడు థర్డ్ పెంట్ కన్వీనర్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ మద్దతుతోటే బయట నుంచి మద్దతు, డైరెక్ట్ మద్దతు కాదు కాంగ్రెసు, దేవెగౌడని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కద్ది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెలికి పెడితే దేవెగౌడని దింపేసి మళ్ళీ ఐకే గుజరాల్ని ప్రధానమంత్రిగా చేసింది. నేషనల్ జాతీయ కన్వీనర్గా ఉండి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఎవరన్నా వదులుకుంటారా? మంత్రి పదవనే వదులుకోరు, ఎమ్మెల్యే పదవనే వదులుకోరు. 2 సార్లు చంద్రబాబు నాయుడికి తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో దేశ ప్రధాని అయ్యే అవకాశంగా వస్తే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. ఇది మనకి ఏకపక్షంగా ఒకే సైడ్ మద్దతు రాలేదు. ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ఇది మధ్యలో పుట్టి మునిగిపోద్దని ఆయనకు ముందే. అందుకనమాట రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు ఎంత గొప్ప నీతే చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు ముందే అంచనా వేస్తాడనమాట. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. నాకొద్దు. ప్రధానమంత్రులు నియమించిన చరిత్ర 1999లో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలా. కాంగ్రెసేతర బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిండా? పాయింట్ 1. కాంగ్రెస్ని అధికారంలోకి రాకుండా మళ్ళీ అట్లా నీకేందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి మనకు అర్థం కావాలంటే మనం ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ ఎందుకు వచ్చిండు? బిల్ క్లింటన్ తీసుకొచ్చిండా లేదా? తర్వాత 2 యూకే ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ హైదరాబాద్ తీసుకొచ్చిండా లేదా చంద్రబాబు నాయుడు? అంటే మందు చూపుకి ముందు చూపుకు ఉండే తేడా ఇది. మందు చూపుడికి కథ చూస్తున్నాం, ముందు చూపు సార్ గురించి మాట్లాడుకుంటున్నాం. మందు చూపుకి ముందు చూపుకున్న తేడా చంద్రబాబు నాయుడు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పగలను, ఎప్పుడేం చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును అంచనా వేసి పరిపాలన చేస్తాడు. అది నచ్చదు చాలామందికి. దాని ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని విజన్ చూసాము, చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంట్ చూసాము.
ఇది కూడా చూసాంగా. ఆ విజన్లో ఉన్నటువంటి లక్ష్యాలు అందిపుచ్చుకున్నోళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు అందరూ చంద్రబాబు నాయుడిని ఒక కలికాల జగనాసురుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది జైల్లో పెడితే 53 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన చేసిన విజనరీ డాక్యుమెంటరీ బయటకు వచ్చిందా లేదా? ఆయన చేసిన మంచి అంతా బయటకు వచ్చింది. ఆయన చేసిన మంచి అంతా ఒక్కసారి 53 రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడని బాహ్య ప్రపంచానికి తెలిసింది. అందువల్ల ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి మధ్య సంఘర్షణలో బాబు గారు యొక్క చాణక్య నీతి అనేది మనకు అందరికి తెలుసు. అందువల్ల ఇప్పుడు ఒకడు పోయిండు జైలుకి, ఆర్థిక నేరం చేసి జైలుకి పోయిండు. ఏ నేరం చేయకుండా దొంగ పత్రాలు సృష్టించి కక్షతో కార్కణ్యంతో జైల్లో పెట్టాలని చూసి చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టిండు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిందా లేదా? ప్రజలందరూ ఆశీస్సులతోటి తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయిండు. అందువల్ల చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, ముందు చూపు గల వ్యక్తి అని మాత్రం చెప్పగలను. తెలుగు ప్రజలకి ఎన్టీ రామారావు గారు ఎలాగో చంద్రబాబు నాయుడు కూడా అంతే అని మాత్రం చెప్పగలను.